ఈ సమయంలో మరి వరప్రసాద్ తమ్ముని దేవుడు దీవించును గాక. ఈ 2 దినాలు సభలు ఏర్పాటు చేసుకొని సంఘ మేలు కొరకు మరి తన దాసుడు ఏర్పాటు చేసిన సభల్లో మనం అందరం ఉన్నాం. నాన్నగారు గొప్ప పరిచయం చేసి వెళ్ళినటువంటి ఆ సేవ తన కుమారుడు వరప్రసాద్ గారు కంటిన్యూ చేయడం, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. అది అంతా కూడా దేవుని చిత్తం. తను తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ద్వారా తెలిసినటువంటి వ్యక్తి. ఇంత డెవలప్ అవుతాడని మరి దేవుడు ఎప్పుడో తన ప్లాన్లో ఉన్నారు కాబట్టి ప్రభు అలా చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. స్టాన్లీ గారు మన మధ్యలోకి వచ్చారు. మీరు చూసారు వారిని? ఒకసారి వెళ్ళేటప్పుడు కూడా బాగా బ్యాక్ ఫ్రంట్ మొత్తం చూడండి ఆయన్ని. హీజ్ ఏ స్పెషల్ మ్యాన్ అండ్ స్పెషల్ ఎవాంజలిస్ట్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. మన హైదరాబాద్ మీటింగ్లో కలుసుకున్నాం మేము. నా మీటింగ్కి వచ్చారు వారు 3 days మీటింగ్స్లో. సో వారిని బట్టి కూడా నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడగబడతాడో ఆ వ్యక్తి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. పక్షిరాజు వలె ఒంటరిగా, ఫ్లై అలోన్. పక్షిరాజు ఎవరితో కలవదు, ఎవరితో కలవదండి. నాన్న, చెల్లి, తమ్ముడు, నువ్వెవరితో కలవకూడదు. అంటే ఏంటి? మరి అన్నిలతో కలవకపోతే వాళ్ళకి ఎలా చెప్తాం సార్ బాబురావు గారు వాక్యం అనొచ్చు మీరు. అన్నిలతో మాట్లాడు. రాయి రాయి నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో రాయి, నీళ్ళకి నదిలో కాలువలో రాయి దొర్లుకుంటూ వెళుతుంటది. నీళ్ళల్లో ఉందా రాయి? ఎక్కడో చెప్పండి, చెప్పండి. నీళ్ళల్లో ఉన్న రాయిని తీసి పగలగొట్టి చూస్తే రాయిలో నీళ్ళు ఉంటాయా? దట్ ఇస్ ద క్రిస్టియన్ లైఫ్. దట్ ఇస్ ద క్రిస్టియన్ లైఫ్. నానా, నీళ్ళల్లో ఉన్న రాయిని తీసి పగలగొట్టి చూస్తే రాయిలో నీళ్ళుండో. నువ్వు లోకంలో ఉండాలి, కానీ లోకం నీలో ఉండకూడదు. అది లెక్క. అర్థమైందా? లోకం నీలో ఉండకూడదు. నువ్వు లోకంలో ప్రయాణం చేస్తున్నావు. ఈ స్టాన్లీ అన్న చూస్తే నాకు అదే పదా గుర్తొస్తుంటది. ఎక్కడో తిరుగుతుంటాడు ఆయన. ఆ డ్రెస్ కోడ్, హీ స్పీకింగ్ త్రూ డ్రెస్ కోడ్, హీ స్ప్రెడింగ్ ద గాస్పెల్ త్రూ డ్రెస్ కోడ్. ఎంత డేర్ ఉండాలండి అసలు, ఎంత డేర్ ఉండాలండి. నువ్వు వేసుకుంటావా? వేసుకో. వెనకాల ముందు వాక్యాలు రాశాడు ఆయన చొక్కా మీద. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు అని రాశాడు. పట్టుకుంటున్నారు జనం అండి, పట్టుకుంటున్నారు సార్. రోడ్ల మీద వెళ్తుంటే ఆపుతున్నారు సార్, బలవంతంగా బొట్లు పెడుతున్నారు సార్. నిలబడతావా ప్రభు కోసం? నిలబడు. మంది మీద మర్యాద తాగుతాం కాదు నాన్న, యేసు క్రీస్తు కోసం నిలబడు వాడు ధన్యుడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. అనండి, పొందుతారు.